వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. క్షమించాలి ఆలస్యం చేసినందుకు. ఇది ముగింపు భాగం. ఇతడి కేవలం వాళ్ళని కొడుతుంటే ఇతడి కోపం అనుకున్నా, కానీ మనుషుల్ని ఏదో జంతువుల్ని చంపినట్టు అంత ఈజీగా ఎలా చంపేస్తున్నాడు? జంతువుల్ని చంపడానికి కూడా ఆలోచిస్తారు కొందరు. కానీ కానీ ఆ క్షణం నందన్ని చూస్తుంటే అతను అసలు మనిషేనా, రాక్షసుడిలా కనిపిస్తున్నాడు అంటూ కళ్ళు మూసుకొని భయపడిపోతూ ఉంది తను. అప్పుడే నందన్ తన పక్కన సీట్లో కూర్చొని ఒకసారి సిరి వైపు చూశాడు. ఆమె అలాగే ఉండటం చూసి ఇంటికి వెళ్ళేంత వరకు ఆమెను ఏం మాట్లాడించలేదు. కానీ ఇల్లు వచ్చేసరికి సిరి అని పిలిచాడు. అప్పుడు ఆమె కార్ ఆగేసరికి మెల్లగా కళ్ళు తెరిచి ఊపిరి భారంగా వదిలి అతని వైపు చూసింది. అతడు ఆమె వైపు చూస్తుంటే ఆమె గుటకలు మింగుతూ ఏంటండి అని అంది. అతడు, సిరి, నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి అంటే ఫ్రీగా మాట్లాడొచ్చు. నువ్వు అడిగిన ప్రతి దానికి, నీ మనసులో ఉన్న ప్రతి దానికి సమాధానం నేను చెప్తాను అని అతడు ఆమెకు చెప్పాడు. నందన్కి నిజం చెప్పాలి అంటే ఆలోచిస్తున్నాడు. కానీ ఆమె ధైర్యం చేసి అతడు ముందుకు వచ్చి నిలదీసి అడిగితే చెప్పేసేవాడేమో ఆ క్షణం. అందుకని ఆమెను అడగమని అతడే చెప్తున్నాడు. కానీ ఆమె ఏం మాట్లాడకుండా ఇల్లు వచ్చేసిందా, చూసుకోలేదండి, క్షమించండి అని అంటూ మాట మార్చేస్తూ కార్ దిగి లోపలికి పారిపోయింది. వెళుతున్న ఆమెను వెనుక నుంచి చూస్తూ ఉండిపోయాడు. ఇంకా ఎన్ని రోజులు మన మధ్యకి దూరం, ప్రతి క్షణం నరకం చూస్తున్నా. అందరూ అంటారు నందన్ అంటే డబ్బుతో పుట్టి పెరిగినవాడు అని, దేనికి కొదవలేదు అని. కానీ వాళ్ళకేం తెలుసు, నా జీవితమంతా నేను ఏదైతే కావాలి అనుకుంటున్నానో దానికోసమే పోరాడుతూ పాకులాడుతూనే బ్రతుకుతున్నా అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తున్న అతడు ఉన్నట్టుండి ఒక్క క్షణం అతడి మైండ్ మొద్దుబారిపోయింది. తలంతా విపరీతమైన నొప్పి, విపరీతమైన ఫ్రస్ట్రేషన్. ఒక క్షణం చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులు ఏదీ కనిపించలేదు. తన మైండ్ తన ఆధీనంలో నుంచి చెయ్యి జారిపోతున్నట్టు అనిపించడంతో తలను గట్టిగా స్టీరింగ్ కేసి గట్టిగా కొట్టుకొని అప్పటికి కూడా తల అలా తిరగడంతో అతని మైండ్ ఏదో కోరుకుంటుంది. అది ఇప్పుడు కనుక అతడి బాడీకి అతడు అది ఇవ్వకపోతే అతడి బాడీ పూర్తిగా అతని మాట వినడం మానేస్తుంది అన్నట్టు అనిపించడంతో ఇక అతడి వల్ల కాలేదు. గత కొన్ని రోజులుగా అతడు ఏదైతే పని చేయడం ఆపేశాడో ఇప్పుడు అతడి మైండ్ పడుతున్న బాధ, మనసు లోతుల్లోనే వ్యధ, ఈ రెండిటి మధ్య అతడు నలిగిపోవడం తట్టుకోలేకపోతుంది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అలవాటైన ప్రాణం ఇక తన వల్ల కాలేదు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా వెంటనే అతని మొబైల్ తీసుకొని కష్టంగా కాల్ చేశాడు ఎవరికో. అటువైపున అప్పుడే ఇంట్లో సుచిని వదిలి అతడు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దామని అనుకున్న అజయ్ ఒక్క క్షణం నందన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, ఇందాకే కదా మామా వెళ్ళావు, ఏమైందిరా అప్పుడే చేశావు అని అజయ్ కంగారుగా అడిగేసరికి, అజయ్, నా వల్ల కావడం లేదు, తల పగిలిపోతుందిరా, ప్రాణం పోతుందేమో అని భయం వేస్తుంది. ఏ అలవాటునైతే దూరం పెట్టేశానో, దేన్నైతే మీరు నాతో మాన్పించాలి అని నాతోనే ఉన్నారో, అమ్మ పోయాక పిచ్చోడిని అయిపోయాను అని, అది ఎందుకో నాకు మళ్ళీ ఇప్పుడు కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను అది తీసుకోకపోతే చచ్చిపోతానేమో అన్నంత తలనొప్పిగా ఉందిరా అని నంద అప్పటికే అతడు ఒక రూమ్లోకి రావటం, ఒక చిన్నపాటి ఇంజెక్షన్ చేతిలోకి తీసుకొని దాన్ని చేత్తో దూరం పెడుతూ మళ్ళీ బలవంతంగా చేతి దగ్గర పెట్టుకుంటూ ఉంటే అతడి మనసు అలా చేయొద్దు అని చెప్తుంది. అతడు మైండ్ మాత్రం ఇది ఇప్పుడు నువ్వు వేసుకోకపోతే నరాలన్నీ చిట్లిపోయి బాధను, నరకాన్ని అనుభవిస్తావు అన్నట్టు తన మనసు చెప్తుంటే అసలు అతని వల్ల కావడమే లేదు. ఇదంతా వింటున్న అజయ్ అటువైపు కంగారుగా
నంద, కూల్గా ఆలోచించు. నువ్వు ఇంకా సిరికి నిజం చెప్పలేదు. ఒకవేళ నువ్విప్పుడు డ్రగ్ తీసుకుంటున్నావని, వాటికి నువ్వు అడిక్ట్ అయ్యావని తెలిస్తే అసలే తను నిన్ను చూసి భయపడుతుంది అని నువ్వే అంటున్నావు. అలాంటిది తను ఇంకా నిన్ను దూరం పెడుతుంది. కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోరా. పైగా నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నేను వచ్చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. అలాగే డోర్ లాక్ చేసుకో. నేను వస్తున్నా. ఇంజెక్షన్ వేసుకున్నావో చంపేస్తాను చెప్తున్నా. సిరికి తెలిస్తే తను బాధపడుతుందిరా అన్నాడు అజయ్. కానీ నందన్ అతని వల్ల కావడం లేదు. వెంటనే ఆ ఇంజెక్షన్ పడేసి, నా వల్ల కావట్లేదురా అజ్జు, ఏదైనా చెయ్యరా అని అరుస్తూ, అది సౌండ్ ప్రూఫ్ కావడం వల్ల, పైగా సిరి ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్ళిపోయి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉండటం వల్ల గదిలో నుంచి తను కూడా బయటికి రాలేదు. ఇక్కడ నందన్ గట్టిగా అరుస్తూ ఉన్నా బయటికి ఎవ్వరికీ వినిపించడం లేదు. అప్పుడే నందన్ అజయ్ సిరి జాగ్రత్త అన్నాడు. ఒక్క క్షణం అజయ్కి భయం వేసింది. కార్ని ఇంకా స్పీడ్గా పోనించాడు. నందన్ పిరికివాడు కాదు. ఎంతోమందిని తన నీడలో బ్రతికించుకుంటూ వస్తున్నవాడు. ఎంతోమంది అనాథలను చేరతీశాడు. తన నాన్న సంపాదించిన బిజినెస్ మూలన పడిపోతే దానికి కూడా ఒక స్థాయిలో నిలబెట్టాడు. కేవలం తన అమ్మ అది పడిపోకుండా చూసుకుంది. అంతేకాని నందన్ ఎప్పుడైతే దాన్ని చేతికి తీసుకున్నాడో దాని వెలుగు ఎంతోమంది జీవితాలను ఒక కొలిక్కి తీసుకొచ్చేలా చేసింది. ఆ బిజినెస్ నంద అంటే ఒక సపరేట్ బ్రాండ్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అంత పవర్ఫుల్ పర్సన్ నంద. అంతేకాకుండా చాలామంది పొలిటికల్ పర్సన్స్ కూడా నందాతో టచ్లో ఉంటూ ఉంటారు. అంత పవర్ఫుల్ పర్సన్ ఇప్పుడు ఇలా అయిపోయాడు. అజయ్కి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. చాలా స్పీడ్గా ఒక 20 మినిట్స్లో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అప్పటికే అతడు గౌరవ్కి కూడా కాల్ చేయడంతో అతడు కూడా వెంటనే వచ్చేశాడు. ఇద్దరూ ఒకటే సమయంలో అక్కడికి చేరుకోవడంతో వాళ్ళను చూసిన సెక్యూరిటీ కూడా వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళని లోపలికి పంపించేశారు. లోపలికి వచ్చి రాగానే కార్స్ ఇంటి మెయిన్ గేట్ ముందు ఎలా పార్క్ చేశారో వాళ్ళకే తెలియకుండా అక్కడే వదిలేసి లోపలికి పరిగెత్తారు. వచ్చి ఒకసారి చుట్టూ చూశారు. హాల్లో సిరి ఎక్కడా లేకపోవడంతో నందన్ ఎక్కడ ఉంటాడో వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ గది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక్క క్షణం వాళ్ళకు భయం వేసింది. సిరికి అంతా తెలిస్తే అతన్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నా ఒకవేళ అతని గురించి తప్పుగా అనుకొని ఎక్కడ అతన్ని వదిలేసి వెళ్ళిపోతాను అనే మాట ఆమె నోటి నుంచి వస్తుందేమో అని వాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడ్డారు. నందన్ గది దగ్గరకు వెళ్ళి ఆ రూమ్ డోర్కి పాస్ లాక్ ఉండడంతో అది వాళ్ళకు ఆటోమేటిక్గా ముందే వాళ్ళకు తెలుసు కాబట్టి అదే అయ్యి ఉంటుంది అన్నట్టు టైప్ చేసేసరికి లాక్ ఓపెన్ అయ్యింది. వెంటనే కంగారుగా లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ నందన్ స్పృహ లేకుండా పడి కనిపించాడు. ఒక్క క్షణం అది చూసిన వాళ్లకు భయంతో చెమటలు పోసుకొచ్చాయి. ఒకరి మొహాలు ఒకరు కంగారుగా చూసుకుంటూ నందు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు డోర్ లాక్ చేశారు. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళి నందు అంటూ పిలుస్తూ ఉన్నా అతడు పలకడం లేదు. అప్పుడే గౌరవ్ అజ్జు వాడి చేతికి అని ఏదో అంటుంటే అటువైపు చూసిన అజయ్ అప్పటికే నందన్ ఆ డ్రగ్ తీసుకోకూడదు అని గట్టిగా అతని చేతి నరాన్ని కట్ చేసేసుకున్నాడు. అది చూసిన అజయ్ కొంచెం కంగారుగా, రీ ఈడియట్, ఇంత పని చేసావు బే, నేను వస్తున్నాను అని చెప్పాక కూడా నువ్వు అని అంటూ నందన్ చెంపలపై గట్టిగా కొడుతూ మొదట బ్లడ్ కారుతున్న అతడి చేతికి కట్టు కట్టాడు. ఆ తర్వాత వెంటనే అతన్ని బయటికి తీసుకెళ్ళడం ఈ క్షణం సేఫ్ కాదు, అది ఇలాంటి సిచ్యువేషన్లో అందుకోసమనే చెప్పి వెంటనే డాక్టర్ని అప్పటికప్పుడు ఇంటికే పిలిపించాడు. ఎవ్వరికీ తెలియకుండా నందన్కి ట్రీట్మెంట్ చేసేసరికి నందన్ చాలా స్ట్రాంగ్ పర్సన్, పైగా మత్తు వల్ల చాలా డీప్గా అతడు ఏం కట్ చేసుకోలేదు. కాకపోతే
కొంచెం బ్లడ్ ఎక్కువగా పోయింది కాబట్టి కొంచెం అతడికి నీరసంగా ఉంటుంది. ఫుడ్ బాగా పెట్టమని చెప్పి ఆ డాక్టర్ని ఈ విషయం బయటికి రానివ్వద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ మేనేజ్ చేసి డాక్టర్ని పంపించేశారు. ఆ తర్వాత నందన్ని చూస్తూ అజయ్, గౌరవ్ ఇద్దరూ చెరో వైపు కూర్చొని అతని చెయ్యి పట్టుకొని, వీడేంట్రా మరి ఇంత దారుణంగా అయిపోతున్నాడు, అసలిప్పుడు వీడంతగా ఎమోషనల్గా లో అవ్వటానికి కారణం ఏంటి అని గౌరవ్ గట్టిగా అడిగేసరికి అజయ్ తల పట్టుకొని కూర్చొని, ఏముందిరా వాడు సిరికి నిజాన్ని చెప్పడానికి భయపడుతున్నాడు. ఒకవేళ తనకు నిజం తెలిస్తే తను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని వాడు భయపడుతున్నాడు అని అజయ్ చెప్పేసరికి గౌరవ్ అలాంటప్పుడు నిజం చెప్పకుండా తనతో నార్మల్గా మాట్లాడొచ్చు కదరా అనేసరికి అజయ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, అరే ఫూల్, అక్కడుంది నువ్వు నేను కాదు, నందన్. వాడు ఏదైనా సరే ఎవరిని ఏ టైంలోనూ మోసం చెయ్యడు. వాడు ప్రాణం మీదకి వచ్చినా కూడా వాడు ఎవరిని ఇబ్బంది పెట్టడు. అలాంటిది వాడంతగా ప్రేమించిన సిరి ముందు నిజాన్ని దాచి తన్ని మోసం చేస్తూ తనతో హ్యాపీగా బ్రతుకుతాడని ఎలా అనుకుంటున్నావురా? నోవే అని అంటూ అజయ్కి ఏదో గుర్తు రావడంతో, గౌరవ్ వాడి దగ్గర కొద్దిసేపు కూర్చో, నేను సుజీకి చెప్పకుండానే వచ్చేసా, పైగా ఆఫీస్ వర్క్ కొద్దిగా ఉంది, పైగా డీటెయిల్స్ అన్నీ సుజీకి కాల్ చేసి అన్నీ చెప్పి వస్తా, అంతవరకు వీణ్ణి చూసుకో అని చెప్పి అజయ్ ఆ రూమ్ నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అజయ్ మళ్ళీ రూమ్లోకి వచ్చి, స్పృహలోకి వచ్చాడా నందు అనేసరికి, లేదురా రాలేదు, నీరసంగా ఉన్నట్టున్నాడు, అందుకనే జ్యూస్ తాపించా, స్పృహలో అయితే లేడు, కొద్దిగా నేనే తాపిస్తున్నా అనేసరికి, సర్లే వాడు ఇంకొద్దిసేపట్లో ఉంటే వాడే లేస్తాడు, మనం వెళ్దామా అన్నాడు. గౌరవ్ అర్థం కానట్టు, ఒరే పిచ్చోడా, ఇప్పుడు మనం వెళ్ళిపోతే వాణ్ణెవరు చూసుకుంటారు బే, అయినా ఏంట్రా అప్పుడే అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు అనేసరికి అజయ్ గౌరవ్ తలపై ఒక్కటేసి, నీ మొహం రా, ఇప్పుడు ఇంట్లో వాడొక్కడే కాదు ఉండేది, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్, వాళ్ళిద్దరి మధ్య దూరం రెండూ పోవాలి అంటే వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళకి మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళే చెరిపేసుకోవాలి. కాబట్టి ఇలాంటి టైంలో వాడికి తన అవసరం ఉంది, తనే వచ్చి చూస్తుందిలే, కొద్దిసేపటి తర్వాత ఎలాగో మనం వచ్చి చాలాసేపు అవుతుంది, తను ఇంతసేపు కిందికి రాలేదు కాబట్టి ఇప్పుడు రావచ్చు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఏంటి ఇవన్నీ అడిగితే ఏం చెప్తావు బే అనేసరికి, సరే మరి ఇవంతా అని చెప్పి కింద పడి ఉన్న మందు బాటిల్స్, డ్రగ్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఉండేసరికి ఈ చెత్తంతా ఒకటి ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు ఒక కవర్లో వాటన్నింటినీ నీట్గా ప్యాక్ చేసి అజయ్ చేతిలోకి తీసుకుంటుంటే గౌరవ్ అర్థం కానట్టు, ఇవెక్కడికి రా ఇప్పుడు అన్నాడు. హా, నాకు సుజీ టార్చర్ని తట్టుకోలేకపోతున్నా బే, అందుకనే ఇవి తీసుకెళ్ళి నేనే వాడుకుందామని అనుకుంటున్నా, ఇంతకీ నువ్వు కూడా తోడొస్తావా, నీకేమైనా వీటిలో షేర్ కావాలా అని అడిగాడు. గౌరవ్ అర్థం కానట్టు, రే వాడినా ఒక్కడనే వేగలేక చస్తున్నా, ఇప్పుడు మళ్ళీ నువ్వు మొదలు పెట్టకురా బాబు అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అజయ్ అన్నట్టుగానే ఒక 10 మినిట్స్ ఫ్రెష్ అయ్యి ఒక నార్మల్ సాఫ్ట్ శారీ కట్టుకొని ఒక చిన్న చిరునవ్వుతో ఆమె కిందికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆమె మొహంలో చిరునవ్వు అనేదే లేదు, ఆమె మొహంలో ఒక కాన్ఫిడెన్స్ కూడా లేదు, కానీ ఇప్పుడు అవి రెండు కలబోసుకొని కనిపిస్తుంది ఆమె మొహం. అలా నవ్వుతూ వచ్చిన తనకు అప్పుడే మేడ్ ఎదురొచ్చి, మేడం డిన్నర్ ఏం ప్రిపేర్ చేయమంటారు అనేసరికి, ఎక్కువ హెవీ ఫుడ్ వద్దు, లైట్గా ఫుడ్ చేయమని చెప్పి, సార్ ఎక్కడున్నారు అనేసరికి పనివాళ్ళు ఒక్క క్షణం చెప్పటానికి ఆలోచించారు, కానీ అక్కడ అడుగుతుంది నందన్ వైఫ్ కాబట్టి, సార్ ఆ రూమ్లో ఉన్నారు మేడం అనేసరికి వెంటనే ఆ గది దగ్గరికి వెళ్ళింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తను ఉన్న గదిది ఆ ఇంట్లో ఉన్న అన్ని డోర్స్కి అవే పాస్ లాక్స్ కావడం వల్ల తనకు అవి ఓపెన్ చేయాలి అంటే భయంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆమె
నందన్ని అడగనే లేదు ఇంతవరకు. కానీ ఎలా ఓపెన్ చేసిందో, చాలా ఈజీగా డోర్ లాక్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. వెళ్ళి ఆ రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉంది. ఇంకొంచెం ముందుకు అడుగు వేసి బెడ్పై ఆదమరిచి నిద్రపోతూ, స్పృహలో లేకుండా నిద్రపోతున్న నందన్ చూసి వెళ్ళి అతని దగ్గరగా కూర్చొని ఒక్క క్షణం అతని మొహం వైపు తీక్షణంగా చూసింది. అతడి నుదురుపై పడుతున్న హెయిర్ని వెనక్కి నెడుతూ అందంగా చందమామలా వెలిగిపోతున్న అతన్ని చూస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయింది. దాదాపు 1 అవర్ తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఒక్కసారిగా అతడు స్పృహలోకి వచ్చి టక్కున లేచి ఇలా కూర్చునేసరికి సిరి భయంగా, మీకేం కాలేదు కదా అంటూ అతడి పక్కన కూర్చొని ఉంది. అతన్ని గట్టిగా కామ్ చేస్తూ గుండెలకు హత్తుకుంది. ఒక్క క్షణం నందన్కి ఆమె అలా హత్తుకోవడం, ఆమెను ఎక్కడ మిస్ అవుతానో అనే ఆలోచన రావడంతో వెంటనే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన తలను ఆమె పొత్తి కడుపుకు ఆనించి, నన్ను వదిలేయకే అమ్మ, అమ్మ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అందరూ నన్ను నష్టజాతకుడు, అమ్మ కడుపున పడగానే అమ్మ సంతోషాన్ని నేనే తీసేసుకున్నా, నాన్నని నేనే చంపేశాను అన్నట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళు. నేను పుట్టిన తర్వాత బిజినెస్ కొంచెం కొంచెంగా గ్రోత్ అవ్వాల్సింది కాస్త షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. బిజినెస్లో నాన్న లేకపోవడం వల్ల చాలామంది మోసం చేశారు. అన్నీ నష్టాలే వచ్చేసాయి. నన్ను చూసుకుంటూ అమ్మ అంత దాంట్లోనూ అప్పటి వరకు ఏం తెలియకపోయినా అన్నీ చూసుకుంటూ బిజినెస్ని ఎవరు దాన్ని లాక్కోకుండా ఏదో నెట్టుకొచ్చేసింది. కానీ మధ్యలో చాలా కష్టాలను ఎదుర్కొంది అమ్మ. ఒంటరి ఆడది. నాకు నాకు ఏజ్ వచ్చినా కూడా ఆ తర్వాత ఒకరోజు ఇంటికి ఒక లెటర్ వచ్చింది. అందులో తాతయ్య నేను కడుపులో ఉన్నాను అని చెప్పి అమ్మను అబార్షన్ చేయించుకోమని చెప్తే అమ్మ ఆ రోజు చేయించుకోలేదంట. అందువల్లే వాళ్ళు దూరం అయ్యారు అని అమ్మ మీద ఆయన బెంగ పెట్టుకొని ఏం జరిగిందో ఆ తర్వాత ఆయన చనిపోయాడు అని లెటర్లో ఉన్నవి అన్నీ చూసిన తర్వాత నిజంగా అమ్మ అన్నీ తట్టుకొని తాతయ్య చనిపోయాడు అంటే ఒకవేళ తట్టుకోలేక అమ్మ కూడా ఎక్కడ నన్ను ఒక నష్టజాతకుల్లా అనుకుంటుందేమో అని నేను ఆ రోజు అమ్మ కంట్లో కన్నీళ్లు చూడలేక అమ్మతో ఆమె నా విషయంలో ఎక్కడ నన్ను అసహించుకోకూడదు అని అనుకొని దూరం పెడుతుందేమో అని ఆ లెటర్స్ని నేనే దాచేసా. కానీ ఆ తప్పు నేను చేసినా కూడా ఆ తర్వాత కొద్ది కాలానికి మామయ్య చనిపోయాడు. మళ్ళీ లెటర్ వచ్చింది. ఈసారి స్వార్థంతోనే ఆలోచించా. అమ్మ నాకు దూరం అయిపోతుందేమో, ఒకవేళ మీ దగ్గరికి వచ్చేస్తే నాకు ఉన్నది అమ్మ ఒక్కతేనే, ఆవిడ ప్రేమకు కూడా దూరం అయిపోతే భరించలేను. అందుకోసమని అమ్మని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడిని కాదు. అమ్మే నా ప్రపంచం, అమ్మే నా లోకం, అన్నీ నాకు తనే. ఒక మంచి ఫ్రెండ్ కూడా అయ్యింది. అలా హ్యాపీగా ఉన్నా. కానీ ఒకరోజు ఆ లెటర్స్ అమ్మ కళ్ళకు కనిపించేసరికి ఆ రోజు అమ్మ వాటిని చూసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. నార్మల్గా చూసి చదివి బాధపడి ఊరికి వచ్చింది. కానీ అమ్మ నన్ను అడిగింది, ఎందుకన్నా అవి దాచేశావు అని. అప్పుడు నేను అమ్మతో నా బాధ అంతా చెప్పాను. ఆవిడ నేను ప్రేమగా దగ్గరికి తీసుకుంది నన్ను. పిచ్చోడా, నేను మీ అమ్మనిరా, నిన్నెందుకు వదిలేసిపోతా చెప్పు. అలా వదిలేసి వెళ్ళిపోతే నాకు బయట వాళ్ళకి పొంతనేముందిరా కన్నా. ఆయన ఎవరు చెప్పారా నువ్వు నష్టజాతకుడువని, నువ్వు దురదృష్టవంతుడువని. నీకు ఒక విషయం చెప్పనా, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అది. నా లక్కీ చాంవి నువ్వు. నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు బతకాలి అనుకున్నా, కానీ నువ్వు నా కడుపులో ఉండటం వల్లే నేను ఆ రోజు బ్రతికా కన్నా. ఇంకో విషయం, ఆస్తిని నేను ఒక్కదాన్నే అయితే వదిలేసేదాన్ని. ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకుంటూ హ్యాపీగా నీతో బ్రతికేసేదాన్నేమో. కానీ నాకు నువ్వున్నావు. నీకు అన్నీ ఇవ్వాలి, లైఫ్లో ద బెస్ట్ ఇవ్వాలి. అందుకనే గొడవపడ్డా. బిజినెస్ని చేతిలోకి గట్టిగా పట్టుకొని ఎవరిని మధ్యలోకి దూరనివ్వలేదు. నాకు తెలుసు, నేను దాన్ని పైకి తీసుకెళ్ళలేకపోయినా దాన్ని పక్కకు పోనివ్వకుండా చూసుకుంటే ఏదో ఒకరోజు నా కొడుకే ఈ సామ్రాజ్యాన్ని ఏలతాడు కదా అని ఆవిడ అన్న మాటలు
అప్పటిదాకా నందన్ పెంచుకున్న భయాలన్నీ ఒక్క చిటికెలో అతడి బాధ మొత్తం మాయం అయ్యింది. కానీ నందన్ తన అమ్మకు సారీ చెప్పాడు. ఆవిడ ఆ రోజు కూడా తన తండ్రి చనిపోయి వెళ్ళలేకపోయినందుకు, తన అన్నయ్య చనిపోతే అప్పుడు లెటర్ రాసిన ఇన్ని సంవత్సరాలు తన కొడుకు దాయడం వల్లే వెళ్ళలేకపోయింది. కాబట్టి కొంచెం బాధేసింది. కానీ అది నందన్‌కి కనిపించనివ్వకుండా అతడు చేసిన తప్పులను ఆవిడ కవర్ చేస్తూ ఆ తర్వాత ఊరికి వెళ్ళింది. తన తల్లితో మాట్లాడింది. తన అన్న భార్యకు బుద్ధి చెప్పింది. సిరితో మాట్లాడింది. 2 రోజులు సిరితో కలిసి అక్కడే కబుర్లు చెప్తూ తన అన్నం తినిపించింది సిరికి. తనకి కొత్త బట్టలు కొనించింది. ఆ తర్వాత తన అమ్మను సిటీకి వచ్చేయమని అడిగితే ఆవిడ ఇప్పుడు రాలేనే, కానీ ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాను. కాకపోతే సిరిని బాగా చదివించాలి. నువ్వెలాగో కాలేజీలో చేర్పించావు కదా, అది చదువుకొని ఆ తర్వాత వస్తాను. సిరి ముందు ఆ మాటలు చెప్పి ఆ తర్వాత సిరిని పక్కకు పంపి, వసు, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఇలా అడగొచ్చో అడగకూడదో నాకు తెలియదే, కానీ అడుగుతున్నా. నీ కొడుకు దీనికి వరుస అవుతాడు. చూడటానికి చక్కగా బాపు బొమ్మలా ఉంటుంది మీ వదిన. మీ అన్నయ్యలా చాలా మంచిది. కాకపోతే కొంచెం భయం ఎక్కువ. మీ అన్నయ్యలా దాన్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేసుకుంటావా అని ఆవిడ అన్న మాటలకు వస్తగారు, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఆవిడ ఏమైంది అంది. వస్తగారు, అమ్మ, దానికి నా కొడుక్కి దాదాపు 7-8 సంవత్సరాలు తేడా ఉంది. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అలాంటిది పాపమమ్మ, అది చిన్నపిల్ల అనేసరికి ఆవిడ, నీ మొహమే, అయినా 8 సంవత్సరాలు అయితే ఏంటి, 10 సంవత్సరాలు అయితే ఏంటి, అది పెళ్లి వయసు. గవర్నమెంట్ పెట్టిన లెక్కల ప్రకారం ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు దానికి నీ కొడుక్కి పెళ్లి చేస్తావా చేయవా అని ఆ రోజు ఆవిడ గట్టిగా అడగడంతో సిరి వైపు చూసింది. అప్పుడే సిరిని మంగళ దూరంగా కూర్చొని కోపంగా సిరి వైపు చూస్తూ కనిపించింది. అప్పుడు ఆవిడ ఒకటే అనుకుంది, సిరి లాంటి మంచి అమ్మాయి నందన్కు భారీగా అయితే బాగుంటుందేమో. తనకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేదు కాబట్టి నందన్ని తనైతే అర్థం చేసుకుంటుంది. తన కోపాన్ని భరిస్తుంది. వాడి జలసీని అర్థం చేసుకుంటుంది. అవన్నీ ఆవిడ గుర్తు చేసుకొని ఒక డెసిషన్కి వచ్చి, సరే మా, మాట ఇస్తున్నా, తనే నా ఇంటి కోడలు. అలాగే ఈరోజే నా కొడుకు దగ్గర కూడా మాట తీసుకుంటా. ఖచ్చితంగా వాడు సిరిని పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా అనేసరికి సరే అని ఆవిడ కూడా ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆ రోజు వస్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే సిరిని ఆవిడ సిటీకి తీసుకెళ్ళి చదివించి ఉండొచ్చు. కానీ పిల్లల్లానే పెరగాలి. సిరి పెద్దయిన తర్వాత ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు తన కొడుకు నందన్ బాధపడాల్సి ఉంటుంది. ఒకవేళ సిరికి ఎవరి మీదైనా ప్రేమ పుట్టినా తను ఇక్కడ ఉంటుంది కాబట్టి నందన్ తనని చూడడు. కాబట్టి తన మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఒకవేళ ప్రేమించినా కూడా వాడు బాధపడ్డు. చూద్దాం, ఎవరి భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడే తన ఫ్రీడమ్ని తుంచేయకూడదు కదా. సిటీకి తీసుకెళ్ళి పైగా సిరిని అడిగితే నానమ్మను వదిలి నేను రాను అనే సస్సేమీరా చెప్పేస్తుంది. దాంతో ఆవిడ కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఇప్పుడు నందన్ మాట్లాడుతున్న మాటలన్నీ విన్న సిరి కంట్లో కూడా కన్నీళ్లు వచ్చేశాయి. వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని మొదటిసారి భవా అని పిలిచింది. అంతసేపు ఎమోషనల్ ఫూల్లా బిహేవ్ చేసిన తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న నందన్ ఆమె వైపు చూశాడు. సిరి ఏం మాట్లాడకుండా అతని కన్నీళ్లను తుడుస్తూ మెల్లగా అతని నుదుటిపై మొదటిసారి ఆమె ముద్దు పెట్టి అతన్ని ఆమె గుండెలకు హత్తుకొని గట్టిగా శ్వాస తీసుకొని వదిలి, బావా, నీకు నేనున్నా, ప్రాణం పోయినా నేను నిన్ను వదిలిపోను. అప్పుడు కాదు ఇప్పుడు మాటిస్తున్నా అని అతని గుండెలకు హత్తుకొని జుట్టులోకి చెయ్యి పోనించి మాట ఇచ్చింది. తను ఒక్కసారిగా ఆమెను అలాగే టైట్గా పట్టుకుని, నిజంగానా అన్నాడు. అవును అన్నట్టు తల ఊపి అతడి తలపై ముద్దు పెట్టింది. చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నా
అతన్ని గమనిస్తూనే, అయితే నువ్వు నాకు మాట ఇస్తావా అని అడిగింది. చెప్పు అని అతడు వెంటనే అనేసరికి, నువ్వు నాకు దూరం అవ్వకూడదు అని అంది. అతడు అర్థం కానట్టు ఆమె వైపు చూస్తుంటే ఆమె, అవును, చిన్నప్పటి నుంచి నేను కూడా అందరినీ కోల్పోతూనే వచ్చాను. కాబట్టి నాకు మనిషి వాల్యూ తెలుసు. అందుకే అడుగుతున్నా. నువ్వు అన్నీ వదిలేసేయ్. మనకి ఏవీ వద్దు. కేవలం నువ్వు నేను అంతే. నేను నువ్వు ఈరోజు వాళ్ళని చంపడం చూశాను. భయం వేసింది నాకు నిన్ను చూస్తుంటే. అందుకనే నీ నుంచి దూరంగా పారిపోవాలి అనిపించింది. కానీ వెళ్ళలేకపోయా. అందుకనే అడుగుతున్నా. ఒకవేళ నీకేదైనా జరిగితే, నువ్వు ప్రమాదంలో పడితే నేను తట్టుకోలేను. నాకున్న ఒకే ఒక్క బంధం కూడా లేకుండా పోతే ఇక నేను కూడా బ్రతికి ఏ లాభం చెప్పు? నువ్వు అన్నావే, మీ నాన్న చనిపోతే నిన్ను నష్టచాతకుడు, మీ నాన్నను మింగేశాడు అన్నాడు అన్నావు. అని ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచమంతా నీకేదైనా అయితే వాడి జీవితంలోకి వచ్చి వాడు అంతవరకు హ్యాపీగా బతుకుతున్నాడు. దీని దరిద్రాన్ని వాడి కంటించి ఇప్పుడు వాడిని కూడా లేకుండా చేసింది అనే మాట నాకు కూడా వస్తుంది. పైగా నువ్వు లేని మరుక్షణం నేను కూడా ప్రాణం వదిలేస్తాను అని సిరి అంటుంటే నందన్ కోపంగా ఆమె వైపు చూసి, లేదు, ఎప్పటికీ నువ్వు నా బంగారానివి. నిన్ను ఒక్క మాట కూడా ఎవ్వరిని అననివ్వను అని కోపంగా ఆమె చెయ్యి పట్టుకొని అతడు చెప్తుంటే సిరి వెటకారంగా నవ్వుతూ, అవును, మరీ తమరు సంపాదించిన ఈ డబ్బు తమరికి సరిపోదు అన్నట్టు ఇంకా చాలామందిని వెంట తిప్పించుకుంటున్నారు కదా. మిమ్మల్ని ఎప్పుడు వేసేద్దామా అన్నట్టు నాకు నిజంగా ఒక్క క్షణం ప్రాణం పోతున్న ఫీలింగ్ కలిగింది. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు ఇక ఏ గొడవల జోలికి వెళ్ళను అని ఆమె అలా చిన్నపిల్లల మొండిగా అడుగుతూ ఉంటే నందన్ పెదాలు అందంగా విచ్చుకున్నాయి. వెంటనే ఏం మాట్లాడకుండా ఆమెను అలాగే హత్తుకొని, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, వాటికి నేను ఇలా డీలా పడిపోతే నేను నీకు మాట ఇచ్చేసిన తర్వాత తప్పితే నువ్వు బాధపడతావు. కాబట్టి ఒక వారం రోజులు టైం ఇవ్వు. ఎన్ని రోజులు లైఫ్ మీద విరక్తితో ఎవరి కోసం బతకాలో తెలియలేదు. దారి కనిపిస్తున్న దారిలో వెలుతురు లేకపోవటం వల్ల అడుగులు తడబడ్డాయి. ముళ్ళబాటలా కనిపించింది. కానీ ఇప్పుడు నువ్వే ఆ వెలుతురువి. నువ్వే నా ప్రపంచానివి. నేనున్నాను, వెళ్ళిపోను అని స్థిరంగా చెప్తున్నావు. కానీ నా మనసు ఇప్పటికి కూడా భయం వేస్తుంది. అందుకని ఒక వారం రోజులు టైం ఇవ్వు. అన్నీ సరిచేస్తాను. అంతలోపు నీ ప్రేమను నేను, నా ప్రేమను నీకు ఇద్దరం ఒకరిని ఒకరు అన్నట్టు చూపించుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేద్దాం బంగారం అని నందన్ అలాగే చంటి పిల్లాడిలా చెప్పేసరికి అతడి జుట్టు సరిచేసి, సరే, నాకు ఆకలేస్తుంది, తిందామా అని అడిగింది. అతడు హా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడే నందన్ కోసం సిరి ఫుడ్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఆ రూమ్లోకి తెప్పించి అతనికి తినిపించింది. ఆమె తినిపిస్తూ ఉంటే సంతోషంగా ఒక ముద్ద ఎక్కువగానే తిన్నాడు. చాలా 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 రోజుల తర్వాత మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నాడు. ఆ తర్వాత బ్లడ్ పోయింది కాబట్టి నీరసంగా ఉంటాడు అని కొద్దిసేపటి తర్వాత జ్యూస్ కూడా తాపించి ఆ తర్వాత అతన్ని ఆమె ఒడిలోనే నిద్రపోతున్న అతన్ని చూసి తల నిమురుతూ, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు. నేను నిజాన్ని తెలిసినా కూడా నేను తెలియనట్టే ఇక నుంచి ఉంటాను. అయినా నాకు బుద్ధి లేదు. సరే, నువ్వు ఇలా పెళ్లి చేసుకోవచ్చావా అనుకో. నేను నిన్ను కోపగించుకొని నోరు మూసుకొని ఉండకుండా నోటికి వచ్చినట్టు బాధ పెట్టేశాను. ఒక్కసారైనా నేనే నోరు తెరిచి ఏం జరిగింది అని అడిగి ఉండాల్సింది. ఇప్పుడు నాకు అన్ని విషయాలు నువ్వే చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు ఏ విషయాలతో దేంతో అవసరం లేదు. ఒంటరైన మన ఇద్దరి జీవితాలకు, మన ఇద్దరి ప్రయాణం, ఇద్దరం కలిసి నడిచే ఆ నిమిషాలు చాలా చాలా నాకు ఇష్టం. మిగతావి నువ్వు చూసుకుంటావన్న ధైర్యం ఉంది. నా మొండితనంతో నేను చాలా బాధ పెట్టేశా అని ఆమె కంట్లో కూడా కన్నీళ్లు కారిపోతూ ఉంటే అతడి మొహాన్ని చూస్తూ నిద్రపోయింది. ఆ తర్వాత
ఒక వారం రోజులు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. కానీ అతడు అన్ని పనులు ఆమె చేస్తుంది. అతనికి అన్నం తినిపిస్తుంది. టవల్ కట్టుకుంటే బాడీ మొత్తం స్నానం చేయిస్తుంది. అన్ని పనులు తనే చేయిస్తుంది. ఆఫీస్కి కూడా వెళ్ళనివ్వటం లేదు. అన్నీ ఉదయ్‌ని చూసుకోమని చెప్తుంది. ఇంపార్టెంట్ వర్క్ అని అతడు వెళ్ళాలి అనుకున్నా కూడా అతన్ని గట్టిగా బెదిరించి తన అమ్మ ఎలా అయితే తనను బెదిరిస్తూ ఇంట్లో ఉండమంటుందో, ఆరోగ్యం బాలేనప్పుడు ఇప్పుడు సిరి కూడా అలానే చేస్తుంది నందన్ విషయంలో. ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. పని వాళ్ళందరూ సార్‌ని చూసి అందరూ భయపడుతుంటే ఈవిడ మాత్రం సార్‌ని భయపెడుతుంది అని కొంచెం షాక్ అయ్యారు. మధ్యలో ఒకసారి అజయ్ మరియు గౌరవ్ కాల్ చేశారు ఇద్దరు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నందన్ తన నాన్నమ్మకు కాల్ చేయడంతో ఆవిడ ఇంకా 2 రోజులైనా ఇక్కడ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ బేరం పెట్టేశానయ్యా. ఇక్కడికి ఇక మనం ఎప్పటికీ రానవసరం లేదు. ఆ మంగళ జైలు నుంచి బయటికి వచ్చినా కూడా ఇక్కడ చిల్లి గవ్వ కూడా ఉండకూడదు అని కోపంగా ఆవిడ చెప్తుంటే నందా కూడా సరే అమ్మమ్మ మీ ఇష్టం అని కాల్ కట్ చేశాడు. సిరి కొంచెం అయోమయంగా చూస్తుంటే నందన్ కళ్ళెగరేసి ఏమైందే అని అడిగాడు. అలా అడిగేసరికి సిరి చిన్న చిరునవ్వుతో ఏం లేదు బావా, మీలో నాకు నాన్నమ్మ పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అంది. దాంతో అతడు నవ్వి ఊరుకున్నాడు. కానీ నందన్ ఒక్కటి గమనిస్తున్నాడు. సిరిలో అసలు ఈ మార్పుకి కారణం ఏంటి? అప్పుడే సిరి వెళ్ళిపోతాను అని గట్టిగా నిర్ణయించుకుంది. కానీ సడన్గా చాలా మారిపోయింది తనలో. ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? చిన్నప్పటి నుంచి సిరికి చాలా భయం. తన మామయ్యలా అని అమ్మ చెప్తూ ఉండేది. అలాంటిది తన భయాలను అన్నింటినీ దాటుకొని నా దాకా అడుగు వెయ్యాలి అని ఈ వారం రోజులు చాలా ప్రయత్నాలు చేసింది. అది ఎందుకో అర్థం కావడం లేదు. తనకు నిజం తెలిసిందా? మరి ఇంకెందుకు నన్ను అడగడం లేదు? మెయిన్ మ్యాటర్ తెలిసినప్పుడు తను నన్ను ఎందుకు అడగడం లేదు? నా నుంచి ఆన్సర్ కోరుకుంటున్నా నేనే ముందు నిజం చెప్పాలి అని అనుకుంటుందా అని నందన్ ఇలా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూనే ఆమె అక్కడే కూర్చొని పూలమాల కడుతూ ఉంటే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఒకవైపు వర్క్ చేస్తూనే అన్నీ గమనిస్తూ ఉన్నాడు నందన్. అప్పుడే నందన్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. రే మామ, ఏంట్రా ఎలా ఉన్నారు? ఒకవేళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయొచ్చు కదరా. పెళ్ళి అయిపోయి కూడా చాలా రోజులే అవుతుంది కదా అని గౌరవ్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్. దాన్ని విసుగ్గా చూస్తూ చిరాగ్గా ఆ ఫోన్ని సోఫాలో పడేసి లేచి గదిలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చాడు. అప్పుడు అతడికి ఫోన్ సిరి చేతిలో ఉండేసరికి ఆమె ఏదో తీక్షణంగా అతడి ఫోన్లో చూస్తూ ఉంది. ఒక్క క్షణం ఇందాక గౌరవ్ పెట్టిన మెసేజ్ చూసి గుర్తు వచ్చి గాబరాగా వెధవ ఇందాక మెసేజ్ పెట్టి చచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు కనుక వాడు ఇప్పుడు కనుక వాడు పెట్టిన మెసేజ్ తను కనుక చూసిందనుకో, అసలుకే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో సగం అది తెలియక అసలు మ్యాటర్ చెప్తే ఎక్కడ మొదటికే మోసం వస్తుందో అని నేను ఒకవైపు పిచ్చోడిలా ఉంటే వీళ్ళొక ఈడియట్స్ అని తిట్టుకుంటూ ఒరేయ్ ఈసారి కనిపించండి ఇద్దరి తాట తీస్తాను అని కోపంగా పళ్ళు నూరుతూ ఇప్పుడు ఇది చూసి ఉంటుందా మెసేజ్ని అని నిట్టూరుస్తూ మెల్లగా ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఏంటో ఆఫీస్ దగ్గర నుంచి ఇంటి దగ్గర వరకు బయట పొలిటికల్గా హైలో ఉన్న వాళ్ళకు కూడా నందన్ని చూసి భయపడుతూ ఉంటే మన నందన్ సాబ్ మాత్రం ఇంట్లో ఉన్న తన శ్రీమతి గారికి భయపడుతూ ఉన్నారు. సిరి నందన్ రావడం చూసి ఏం మాట్లాడకుండా ఫోన్ అతడి చేతికిచ్చి ఇందాక సుచి గారు కాల్ చేశారు, ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి పెట్టేశారు అనేసరికి సుచి వాళ్ళ మీద కూడా నందన్కి అప్పట్లో కోపం పట్టరానంత వచ్చేసింది. అలాగే మెసేజ్ చూసిందా లేదా అని అలాగే అనుకుంటూ ఆలోచిస్తున్న అతడికి ఆమె మొహంలో నవ్వు
ప్రశాంతత ఉండేసరికి చూసి ఉండదులే, చూసి ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది అనుకుని అతడు సైలెంట్ అయ్యాడు. అలా మళ్ళీ ఒక 2 రోజులు గడిచిపోయింది. ఇద్దరి మధ్య చిన్న చనువు, ఇద్దరి మధ్య ఒక కేర్ అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరి మనసులో ప్రేమ ఉన్నా అది వాళ్ళ చేతుల్లో కనిపిస్తుంది. కానీ మాటల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఇద్దరు చాలా తక్కువ మాట్లాడుకుంటారు. ఇద్దరు కళ్ళతోనే ఎక్కువ కొన్ని వేల మాటలు మాట్లాడుకుంటారు. అలా సైలెంట్గా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఉన్నట్టుండి ఆ రోజు నందన్ ఇంటికి వచ్చేసరికి సోఫాలో కూర్చొని తల పట్టుకొని అతడికి ఏదో అయిపోతుంది. మళ్ళీ ఆ ఇంజెక్షన్ తీసుకోవాలని మళ్ళీ ఏదేదో పిచ్చి పిచ్చిగా తల విపరీతంగా నొప్పిలేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే నందన్ వచ్చింది. సిరికి కార్ సౌండ్ వినిపించిందేమో. పైన గదిలో ఉంది. కిందికి కొద్దిసేపటి తర్వాత వచ్చి స్టెప్స్ దిగుతున్నప్పుడు నందన్ని గమనించింది. తల విపరీతంగా నొప్పిలేస్తూ ఉంటే తల పట్టుకొని ఒళ్ళంతా ఏదో తెలియని ఒక రకమైన నరాలన్నీ తేలి కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి. అప్పటికే టైం దాదాపు నైట్ 7 అవుతుంది. పనివాళ్ళు కుకింగ్ చేసేశారు. ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు. సిరితో కలిసి భోజనం చేద్దామని చెప్పిందని గుర్తు వచ్చి మెల్లగా సోఫాలోంచి లేచి ఫ్రెష్ అవుదామని చెప్పి సిరి పైన ఉందేమో అని అడుగు వెయ్యలేకపోతున్నా తల నొప్పిలేస్తుంటే కళ్ళు తిరుగుతున్నా అన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఆ ఇంజెక్షన్ వేసుకోకూడదు అని మొండిగా తన గదివైపు అడుగులు వేశాడు. ఒక్కసారిగా పైకి స్టెప్స్ ఎక్కుతున్న వాడల్లా సిరి ఎదురుగా కోపంగా అక్కడ సిరి అని గుర్తు పట్టలేక ఎవరో పని మనిషో లేదా ఇంకెవరైనా అని అనుకుని మొహం చూడకుండానే హే ఎన్నిసార్లు చెప్పాను అంటూ నాకు అడ్డు రాకు అని అంటూ పక్కకి కొద్దిగా నెట్టేసినట్టే వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం సిరికి భయం వేసింది. కానీ కొంచెం కుదుట పడుతూ ఆమెకేదో గుర్తొచ్చి ఆమెకు పరిగెత్తుకుంటూ అతడు వెనకే వెళ్ళింది. అప్పటికే అతడు గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోకపోతే ఆమె లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఏం జరుగుతుంది, మీరెందుకు అలా ఉన్నారు, మీ బాడీ ఎందుకు అలా అయిపోతుంది అంటూ అతన్ని తడుతూ అడిగింది. నందన్ సిరి గొంతు విని ఒక చిన్న స్మైల్తో ఆమె వైపు చూసి తలంతా దిమ్మేసుకుపోయినట్టు అనిపించడంతో సిరి తల చాలా నొప్పిగా ఉందిరా, అజ్జుకి కాల్ చేస్తావా అన్నాడు. ఎందుకంటే అతడికి భయం వేసింది. ముందుసారి ఆ ఇంజెక్షన్ వేసుకోకూడదు అని మొండి పట్టుదలతో చెయ్యి కట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అలా కాదు. అతనితో సిరి ఉంది. ఒకవేళ అతడు ఆమెకేదైనా హాని చేస్తే తట్టుకోలేడు. ఆమె కన్నా ముందు అతడి ప్రాణమే పోవాలి అని అనుకుంటాడు నందన్. అలాంటిది అలా మత్తుగా మాట్లాడుతున్న తన భర్తను చూసి పైగా తలనొప్పి అని అన్నిసార్లు అంటుంటే ఉన్నట్టుండి నందన్ వైపు తదేకంగా చూసి అతడు మెంటల్గా కొంచెం వీక్ అవుతున్నాడు అని అర్థమై ఇప్పుడు అతని మైండ్ ఆ ఇంజెక్షన్ గురించి ఆలోచించకూడదు, అది ఒక్కటి మాత్రం ఆమెకు అర్థమై వెంటనే అతడి కాలర్ని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంది. నందన్ చాలా హైట్ ఉంటాడు. సిరి అతడి భుజాల హైట్ ఉంటుంది. దాంతో మెల్లగా ఆమె పాదాలను పైకి లిఫ్ట్ చేసి అతడి షర్ట్ కాలర్ని టక్కున పట్టుకొని ఆమె వైపు లాక్కొని ఇద్దరి పెదాలను ఆమె కలిపేసింది. నందన్ మొదట గమనించలేదు. కానీ ఒక్క క్షణం ఆమె పెదాలను టచ్ అయినా అతడి పెదాలు అలాగే మైండ్ పనిచేయకుండా ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు. ఏం జరుగుతుందా అని సిరిని అతడి పెదాలను ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. చాలా డీప్గా అతని పెదాలను నోట్లోకి తీసుకొని జుర్రుకుంటూ ఆమె నాలుకను అతడి నాలుక కొసలుతో చాలా ఇష్టంగా ఒక చేతిని మెల్లగా అతని జుట్టులోకి పోనిచ్చి ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. అంతసేపు ఏదో లోకంలో తప్పిపోయి చీకటిగా ఉన్న అతడికి ఒక చిన్న సైజు తారాజువ్వల తన భార్య కనిపించేసరికి ఆమె పెడుతున్న ఆ ముద్దు అతడిలో వేడి పుట్టించడం మొదలుపెట్టింది. ఇంతసేపు అతడి మైండ్లో మెదులుతున్న ఆలోచన ఇప్పుడు అవి ఏవి అతనికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇప్పుడు కేవలం అతడికి అక్కడ ఉన్న తన భార్య మాత్రమే కనిపిస్తూ ఉండడంతో
ఆమె మాత్రమే కనిపిస్తుండడంతో ఆమె పెడుతున్న ఆ ముద్దుకు అతడు కూడా జత కలిపాడు. చాలా డీప్గా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. సిరి ఆమె నడుంపై చెయ్యి వేసి ఆమెను ఎత్తుకొని ముద్దు పెడుతుండేసరికి అతడిలో ఆమె ఒదిగిపోతూ ఇద్దరు పెదాలు ఒక్కటే అన్నట్టు ఒకరు ఎంగిలి ఒకరు పంచుకుంటూ ఇష్టంగా ఆమె నాలుకను అతడు కొలుస్తూ ముద్దుతో ఇద్దరూ పిచ్చోళ్ళైపోయారు. అసలు ఎన్నిసార్లు ఆమె పెదాలను కొరికాడో అతడికే తెలియదు. ఇంకా ఇంకా ఇద్దరికీ ఆ ముద్దు వల్ల పెదాలు మంటగా అనిపిస్తున్నా, నొప్పికి అనిపిస్తున్నా ఏది వాళ్లకు ఆ క్షణం కనిపించడం లేదు. ఒక్కసారిగా ఊపిరి ఆడక సిరి అతన్ని పక్కకు నెట్టేసింది. అతడు వెళ్ళి బెడ్పై పడేసరికి ఆమె కూడా ఊపిరి పీల్చుకుంటూ అతడి పక్కన బెడ్ పైన పడుకుంటూ గుండెలపై అదురుతున్న తన గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న సిరిని మెల్లగా అతడు చేతిని ఆమె నడుం పైకి పోనించాడు. అప్పటిదాకా ఊపిరి పీల్చుకుంటున్న సిరి ఇప్పుడు ఆ ఊపిరిని కూడా బిగబట్టేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. నందన్ ఒక్కసారిగా ఆమె పైకి ఒరిగి ఆమె చీర కట్టుకొని ఉండడంతో మెల్లగా ఆమె చీరను తప్పించి ఆమె మెడ వంపున తలను కొద్దిసేపు అలాగే ఉంచి ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయిన సిరికి గట్టిగా అతడు మెడపై కొరికేసరికి అతన్ని వెనక్కి నెట్టేసి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఎందుకో ఆ క్షణం అతడికి ఆమె ఒక మెడిసిన్లా అనిపించి ఇక అడ్డు చెప్పలేదు. దాంతో అతనికి అర్థమై ఆమె సిగ్గు, ఆమె చిరునవ్వే సమాధానంగా అనిపించింది. మెల్లగా ఆమె ఊపిరి తీసుకుంటున్న ఆమె ఎద ఉప్పొంగుతూ ఉంటే బ్లౌజ్ చాటున దాచేయడంతో మెల్లగా ఆ బ్లౌజ్ని కూడా ఆమె నుంచి వేరు చేసేసరికి సిగ్గుతో చేతులు రెండు అడ్డు పెట్టుకుంది. తర్వాత మెల్లగా ఆమె ఎదపై సుతారంగా చేతి వేళ్లతో ప్రెషర్ కలిగిస్తూ మెల్లగా ఎద కొసలను అతని మునిపంటితో మెల్లగా కొరుకుతూ నందన్ నాలుకతో ఆమె ఎద కొసలతో ఆడుకుంటూ ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆమె అణువణువును తాకుతూ చాలా ఇష్టంగా ఆమె ఎద అంతా ముద్దులు పెడుతూ ఆమె భుజంపై పంటిఘాట్లు ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆమెను నుదురుపై ముద్దు పెట్టి ఆమె నడుంపై ముద్దు పెట్టి చాలాసేపు అక్కడ కూడా అతడి ఆటలు ఆగనంటూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోతుంది. సిరి నందన్కి అర్థమై సిరిని గుండెలకు హత్తుకొని నిజంగా మళ్ళీ సంతోషాలన్నీ నింపటానికి వచ్చిన నా సిరివి నువ్వు అని ఇష్టంగా ఆమె పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటే సిరి ఒక్కసారిగా ఆమె పాదాలను వెనక్కి తీసుకుంది కంగారుగా. దాంతో కొంచెం చురుక కొంచెం కోపంగా ఏమైంది అన్నాడు. అది కాదండి అని ఏదో ఆమె అనబోతూ ఉంటే ఏం మాట్లాడకు సిరి, నాలో సగం నువ్వు లేకపోతే నేను లేను అని అంటూ ఆమె కాళ్ళు మొత్తం వేళ్లతో సహా ముద్దులు పెట్టుకుంటూ ఆమె అరికాలలో చెక్కిలి గింతలు పెడుతూ ఆమె నవ్వుతూ ఉంటే ఆమెతో కబుర్లు చెప్తూనే ఆమె అరికాలలో చెక్కిలి గింతలు పెడుతూ ముద్దులు పెడుతూ ఆమె నవ్వుతూ ఉంటే ఆమెతో కబుర్లు చెప్తూనే ఆమె కాళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ అలా ఆమె ఆడతనం దగ్గర చేరుకొని అక్కడ ముద్దులు పెడుతూ అలాగే ఆమె నడుంపై ఉన్న పుట్టుమచ్చను ముద్దు పెడుతూ ఇది చాలా నచ్చేసిందే నాకు అని అంటూ మళ్ళీ ఆమె ఆడతనం దగ్గర అతడు చేరుకున్నప్పుడు సిగ్గుతో ముడుచుకుపోతుంటే అతడి నాలుకను ఆమె ఆడతనంలోకి ఆటలాడటం, అక్కడ ముద్దు పెట్టుకోవడం, కొరకటం ఇలా అన్నీ చేస్తుంటే ఆమె వల్ల కావటం లేదు. బాగా ఫీలింగ్స్ తెప్పించేశాడు. చాలా చాలా కావాలి అని సిరికి అర్థమైపోయింది. మై మాన్స్టర్ అని అతన్ని తిట్టి పైకి లాక్కుంది. దాంతో అతడు కూడా ఆమెకి ఫీలింగ్స్ బాగా తెప్పించడంతో అప్పటికే వాళ్ళిద్దరూ వాళ్ళ సరసాలు మొదలుపెట్టి కూడా చాలాసేపు కావడంతో ఇష్టంగా ప్రేమగా ఆమె నుదురుపై ముద్దు పెడుతూ ఆమెలోకి చేరుకున్నాడు. ఒక్క క్షణం సిరికే చాలా నొప్పిగా అనిపించడంతో అతన్ని నెట్టేసింది. నొప్పిగా ఉంది అని కళ్ళల్లో నీళ్లతో
చెప్పింది. కానీ అప్పటికే తన ఫీలింగ్స్‌ని, ఆమె మీద ఉన్న ఇష్టాన్ని, ఆమె మీద ఉన్న పిచ్చి ప్రేమని అతడు ఆమె మీద మాత్రమే హైలో చూపిస్తాడు. కాబట్టి ఆమె చెప్తున్నా వినకుండా ఆమెలోకి మళ్ళీ చేరిపోయాడు. ఆమె నొప్పితో అతన్ని నెట్టడానికి ట్రై చేసినా ఆమె మీద ఉండే ప్రేమతో ఆమె పెదాలను అందుకొని, నాకు తెలుసు నువ్వు నొప్పిగా ఉంది కాబట్టి భరించలేకపోతున్నావని. కానీ దేన్నైనా కంట్రోల్ చేయగలుగుతా, కానీ దేన్నైనా వదిలేసుకోగలుగుతా, కానీ నిన్ను మాత్రం నా ప్రాణం పోయినా వదిలేయలేను. నువ్వు నా బలహీనతవి, నువ్వే నా బలానివి. నీ దగ్గర మాత్రమే నా ఫీలింగ్స్, నా మాట వినవు. అందుకే కొద్దిసేపు నొప్పిగా ఉంటుంది. ఇష్టంగా ఆమె పెదాలను శుతిమెత్తగా అందుకొని ఆమెతో కలుస్తున్నాడు. ఆమెతో అలా అన్నాడే కానీ అతడొక మాన్స్టర్‌లా బిహేవ్ చేయడం లేదు. ఆమెకి ఇబ్బంది లేకుండా చాలా స్లోగానే చేస్తున్నాడు. దాంతో మొదట కొంచెం ఇబ్బందిగా, నొప్పిగా అనిపించినా ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించడంతో ఊపిరి భారంగా పీల్చుకుంటూ అతని వైపు ఆమె కూడా ఇష్టంగా చూస్తూ అతడు పెడుతున్న ముద్దుకు ఆమె కూడా ఆ క్షణం లొంగిపోయింది. ఇద్దరి బాడీ నుంచి చెమట పడుతుంటే అవి కూడా కష్టంగా అనిపించడం లేదు. ఏదో కొత్త లోకంలో తేలుతున్నట్టు అనిపించింది. ఒకరిని ఒకరు వదులుకోలేనంత ఇద్దరూ పెనవేసుకుపోయారు. అలా ఆమెతో క్లోజ్ అవుతున్నప్పుడు నందన్ కంట్లో లైట్‌గా కన్నీటి చెమ్మ కనిపించేసరికి, ఏమైంది? నేనేమైనా మీతో తప్పుగా అని ఏదో అంటుంటే సిరి వైపు చూసి ఆమె పెదాలను మళ్ళీ ఇష్టంగా ముద్దు పెట్టి, నువ్వు నన్ను వదిలేయవు. అందుకనే నాతో ఇప్పుడు నిన్ను నాలో కలిపేసుకుంటూ ఉంటే ఆనందం, సంతోషం వీటి వల్ల వచ్చేస్తున్నాయి బంగారం అని అంటూ వాళ్ళిద్దరి కలయిక అయిపోయిన తర్వాత కూడా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమెతో అప్పటికే చాలాసార్లు కలిశాడు. ఆమెను అలాగే గుండెలకు హత్తుకొని, నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవు అని నమ్మకం వచ్చేసింది ఇప్పుడు అన్నాడు. దాంతో మెల్లగా బావా అని పిలిచింది. అతడు ప్రేమగా ఆమె వైపు చూస్తూ, ఏంట్రా అంటుంటే, బావా ఆకలేస్తుంది అనడంతో టైం చూశాడు. ముందు రోజు నైట్ మొదలు పెడితే మరుసటి రోజు నైట్ 11 అవుతుంది. మధ్యలో ఎన్నిసార్లు కలిశారో కూడా. ఒకరిని ఒకరు వాళ్ళ ప్రేమలోకంలోనే ఉండిపోయారు. అది తలుచుకోగానే అందంగా ఇద్దరు పెదాలు విచ్చుకున్నాయి. చాలాసేపు ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత నందన్, సరే లేచి ఫ్రెష్ అవ్వు, కింద పని వాళ్ళకు చెప్పి నీకు ఫుడ్ వేడివేడిగా వండమని చెప్తాను. నైట్ కూడా అస్సలు తినలేదు అనేసరికి సిరి లేవాలి అని చూసింది. దాంతో ఆమె పై ఉన్న దుప్పటిని మెల్లగా తీయాలి అని చూస్తుంటే అప్పుడే గుర్తొచ్చింది ఆమె ఒంటిపై బట్టలు లేవు అని. వెంటనే సిగ్గుగా ఆ దుప్పటిని ఆమె పైకి లాక్కుంటూ ఉంటే నందన్ అల్లరిగా ఆమె మెడ వంపున తలను దాచేస్తూ ముద్దు పెడుతూ, ఏంటి బంగారం, నీకు ఆకలేస్తుందన్నావు కదా, అలాంటిది ఇక్కడే ఉండిపోయావు. నువ్వు ఇలాగే ఇక్కడే ఉంటే నాకు మళ్ళీ చాలా ఆకలేస్తుంది. ఆ ఆకలేమో ఎంత తిన్నా కూడా తీరదు నీ దగ్గర. పైగా అని ఆమె మెడపై సక్ చేస్తూ మళ్ళీ కొరికేసరికి బావా అని అరిచింది. నొప్పికి వస్తున్నాను అన్నాడు. నేనెప్పుడు రమ్మన్నాను? నొప్పికి అరిచాను అని అంది సిరి. దానికి అతడు నవ్వుతూ చిలిపిగా, నువ్వేంటో బంగారం, బావా అని అన్నావా, నాకేమో రావా అన్నట్టు వినిపించింది అనేసరికి, బావా నిజంగా చాలా ఆటలాడుతున్నావు, తన్నులు పడతాయి చెప్తున్నా అనేసరికి, పర్లేదే, ఈ నంద వాళ్ళమ్మ దగ్గర మాత్రమే తన్నులు తిన్నాడు, పెళ్ళాం దగ్గర కూడా సిగ్గు లేకుండా తన్నులు తింటాడు. నిజం చెప్పాలంటే అందరూ నన్ను చూసి భయపడుతుంటే నువ్వు మాత్రం నన్నే భయపెడుతున్నావు అన్నాడు సిరిని అలకగా. కొంచెం సిగ్గుతో అతన్ని నెట్టేసింది. అతనిపై ఉన్న బ్లాంకెట్ని కూడా ఆమె లాక్కుంటూ పైకి లేచింది. టక్కున బెడ్పై కూలపడింది. నందన్ ఆమెను ఏమైంది బంగారం అని ఒక్క ఉదుటున పట్టుకున్నాడు. ఆమె ఏం లేదు బావా అని కొంచెం ఇబ్బందిగా చెప్పలేక ఆలోచిస్తుంటే, అతడు నడవలేకపోతున్నావా అని అడిగాడు. ఆమె అవును అన్నట్టు సమాధానం ఇవ్వడంతో త్వరగా అతడు లేచి ఒక షాట్ వేసుకొని ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. సిరి కంగారుగా, బావా మెల్లగా నేను లేస్తాను, పర్లేదు అంటున్నా అతడు వినిపించుకోకుండా ఆమెను తీసుకెళ్ళి బాత్టబ్లో కూర్చోబెట్టి కొద్దిసేపు
హాట్ వాటర్లో అలాగే కూర్చోబెట్టి ఆమెకు అతడే స్నానం చేయించి ఆమె సిగ్గుపడుతూ ఉన్నా కూడా వినకుండా అతడు ఆమెను బాత్ కౌన్ వేసి బయటికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి శారీ కట్టుకోవడానికి ఆమెకు ఓపిక ఉంటే కట్టుకో, లేదా డ్రెస్ అయినా వేసుకో, లేదా ఇవేవీ లేకపోయినా ఓపిక లేకపోతే నేనే వచ్చి వేస్తాను, ఓకేనా, నువ్వు మాత్రం లేవకు ఓపిక లేకపోతే అని అతడు అంటుంటే అప్పటికే సిగ్గుతో ముడుచుకుపోతుంది. అతడు త్వరగా వెళ్ళి ఆమెకి ఆకలి వేస్తుంది అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే అతడి బాడీ ఒక రాగి లాంటిది అయినా కూడా ఆమె గోటి గుర్తులు అతడి వీపుపై కనిపిస్తూ ఉంటే అతన్ని అతని అద్దంలో చూసుకొని మురిసిపోతూ నా బంగారం అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి త్వరగా బయటికి వచ్చాడు. కానీ అప్పటికే మన సిరి పాప సింపుల్ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని జడ కూడా వేసుకుంది. అది చూసి నందన్ కొంచెం అలకగా, బంగారం నేను నీకు చీర కట్టాలి అనుకున్నా, నా కలను కలగానే ఉంచేశావు కదే అన్నాడు అలకగా. ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా పో బావా ఆకలేస్తుంది ముందు రెడీ అవ్వు అంది. దాంతో అతడు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకున్నాడు. కానీ అతడి తల మాత్రం తుడుచుకోలేదు. దాంతో ఆమె అది గమనించి అతడి వీపుపై ఒక్కటేసింది. నందన్ ఆమె వైపు కొంచెం చురుగ్గా చూశాడు. ఆమె కానీ భయపడలేదు. మొదటిసారి ఆమె వైపు చూసినప్పుడు అతన్ని చూసి ఆమె భయపడింది. కానీ ఇప్పుడు అతన్ని కొడుతుంది కూడా. దాంతో ఏంటే అన్నాడు. సిరి ఇలా కూర్చో అని అంటూ అతడి చెయ్యిని పట్టి అతన్ని బెడ్పై కూర్చోబెట్టి అతని తలను తొడవడం మొదలుపెట్టింది. అతడి ఇష్టంగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి హత్తుకొని, భగవంతుడు ప్రతిసారి నాకు దక్కుతున్న ఏదో ఒక ప్రేమను దూరం చేస్తూ వచ్చాడే, కానీ ఈ బంధం అన్నింటికన్నా విలువైనది. ఈసారి నా నుంచి లాక్కునే ధైర్యం అస్సలు చెయ్యనివ్వను అని ఆమెను అలాగే చంటి పిల్లాడిలా ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడే సిరి ఆకలేస్తుంది బావా అని అడిగింది. కాబట్టి వెంటనే పద తిందాం అని చెప్పి ఆమెను కిందికి తీసుకెళ్ళి ఆమెకు ఫుడ్ తినిపించి అలా కొద్దిసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఆమె నవ్వుతూ ఉంటే ఆమె వైపు అలా చూస్తూ ఆమెతో అల్లరి చేస్తూ ఉండేసరికి ఇంట్లో ఉన్న పనివాళ్ళు ఆశ్చర్యంగా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. కానీ సంతోషించారు అక్కడున్న వాళ్ళందరూ. వస్తగారు ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న పనివాళ్ళు. దాంతో అందరూ సంతోషించారు. ఆ తర్వాత అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సంతోషంగా ఆమెకు ఆఫీస్ చూపించాడు. ఆమెకు మొత్తం బాధ్యతలన్నీ అప్పగించాడు. ఆఫీస్వి ఇంటివి అలాగే ఆఫీస్ పనులు కూడా కొన్ని చిన్నవిగా అన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అతనితో పాటే ఆమెను కూడా తీసుకెళ్తాడు. ఆమెతో ఆఫీస్లో అయినా కూడా బయట ఎంత ఎంప్లాయీస్తో గట్టిగా రూడ్గా ఉంటాడో, కానీ ఆమె దగ్గరికి వచ్చేసరికి చంటి పిల్లాడిలా అల్లరి చేస్తూ ఉంటాడు నందన్. అలా కాలం గడిచిపోతూ వాళ్ళ పెళ్ళై కూడా నెల రోజులు ఇట్టే అయిపోయింది. నందన్ ఈసారి కొంచెం గట్టిగా వాళ్ళ అమ్మమ్మకు కాల్ చేసి ఇప్పటికైనా వస్తావా రావా ముసల్దానా అని కొంచెం గట్టిగా చెప్పేసి అక్కడున్న తన బాడీ గార్డ్స్కి ఆవిడ కనుక రేపటి లోపల ఇక్కడికి రాకపోతే ఆవిడను కిడ్నాప్ చేసి తీసుకురండిరా అని చెప్పి కోపంగా కాల్ కట్ చేశాడు. సిరి నవ్వి, బావా నిజంగా నువ్వు మాన్స్టర్వి, అందరూ అంటుంటే ఏమో అనుకున్నా, నా దగ్గర మాత్రమే అలా ఉంటావని అర్థం అవుతుంది, పాపం కదా నానమ్మ అని అంది సిరి నవ్వుతూ. దాంతో నందన్ కూడా నవ్వుతూ, నీ మొహం, అక్కడ ఆవిడ అంత అమాయకురాలు ఏమీ కాదు, అంత అమాయకురాలైతే నిన్ను చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ రావడం ఆవిడ వల్ల అయ్యేది కాదు, ఆవిడకి చాలా కష్టమయ్యేది. కానీ అమ్మమ్మకు తెలివి ఎక్కువే. కానీ ఇప్పుడు ఆవిడ వయసు అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న పెద్ద దిక్కు కూడా ఆవిడే కదా, అందుకే ఇక్కడికి తెచ్చేసుకుందాం అని. అంతే. ఆవిడను అమ్మ ఉన్నప్పుడే అప్పుడే అడిగింది ఆవిడను రమ్మని చెప్పి అమ్మమ్మను. కానీ ఆవిడ తాతయ్యను ఆయనతో గడిపిన
ఆ జ్ఞాపకాలను వదిలేసి రాలేను అని ఆవిడ ఆ రోజు రాలేదు. కానీ ఇప్పటికైనా మనకెవరున్నారు చెప్పు? అందుకని ఎలాగో ఆవిడ ఉన్నన్ని రోజులు మనతో పాటే ఉంటుంది. అందుకే అని నవ్వుతూనే చెప్పాడు. సిరి కూడా సరే అన్నట్టు తల ఊపింది. ఆ తర్వాత నందన్‌కి అప్పుడే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన అతడు కొంచెం కోపంగా, "యూ ఈడియట్స్! నేను మరీ మరీ చెప్పాను కదా! అలాంటప్పుడు మనం పంపించిన కాంట్రాక్ట్‌లో ఏ తప్పులు కనిపించాయి? ఎందుకు వెనక్కి వచ్చింది?" అని చాలా గట్టిగా అరుస్తూ తిట్టడం మొదలుపెట్టాడు. సిరి ఒక్క క్షణం అతడు అలా గట్టిగా అరుస్తూ ఉండేసరికి కొంచెం భయపడింది సిరి. నందన్ ఫోన్లో మాట్లాడుతూనే ఆమె భయపడుతుంది అని కోపాన్ని కంట్రోల్ చేసుకుని, నేను చెప్పి వచ్చాక కూడా ఇంత చెత్త చేసి పెట్టారు అని అంటూ కోపంగా కాల్ కట్ చేసి తన పిఏ ఉదయ్‌కి కాల్ చేసి అతన్ని కూడా ఒక అర్ధగంట వాయించాక అప్పుడు ఒక డెసిషన్‌కి వచ్చి సిరి అని పిలిచాడు. "ఏంటి బావా" అనడంతో, "నాతో పాటు లండన్‌కి వస్తావా?" అనేసరికి, "బావా" అని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అలా పిలిచి సైలెంట్ అయిపోయింది. అతడేంట్రా ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అనేసరికి, "ఏం లేదు బావా, నువ్వు లండన్ అనేసరికి ఎప్పుడో టీవీలో ఒకసారి మా పక్కింటోళ్ళ టీవీలో చూసా. లండన్ సినిమాలో అదేదో సాంగ్‌లో చాలా అందంగా ఉంది. కానీ నాకు అక్కడికి వెళ్ళాలి అంటే పాస్‌పోర్ట్ కావాలి కదా" అని అంది. "అవన్నీ నేను రెడీ చేయిస్తాను. నువ్వు వస్తావా రావా" అన్నాడు. ఆమె నవ్వుతూ, "బావా, ఇప్పుడు నువ్వు ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నావు. ఆ వర్క్ చేసుకో. ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చు. అప్పుడు నన్ను తీసుకెళ్ళు. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళి అక్కడ కంగారుగా, అసలు నువ్వు ఆ డీల్ విషయంలో ఏదో కంగారుగా ఉన్నావు అసలే. అలాంటిది ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ నాకు కొత్త ప్లేస్, నేను భయపడతానని నా గురించి ఆలోచిస్తూ నువ్వు కంగారు పడతావు. కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మిగతాదంతా నేను చూసుకుంటాను" అని సిరి ధైర్యంగా చెప్తుంటే సస్యమీర ఒప్పుకోలేదు. "నందన్, నేను నిన్ను వదిలేసి అస్సలు పోను. అయినా ఎలా నిన్ను వదిలేసి అక్కడికి నేను పోతే? అక్కడ ఒక రోజంతా మీటింగ్‌తో సరిపోతుంది. మినిమమ్ తమరు ఇప్పుడు బయలుదేరినా రేపంతా మీటింగ్ చూసుకొని ఎల్లుండి రిటర్న్ అవ్వాలి. అంతవరకు నీకు దూరంగా నేను ఉండలేను సిరి. నోరు మూసుకొని నువ్వు కూడా రా. లేదంటే ఈ కాంట్రాక్ట్‌ని కూడా వదిలేస్తాను" అన్నాడు నందన్. నందన్ మొండిగా అలా చెప్తుంటే, కానీ సిరి, "బావా, చిన్న పిల్లాడిలా అలా మొండి చేయకు. అయినా నానమ్మ వస్తుంది కదా! తను రాగానే నువ్వు వర్క్ పెట్టుకొని ఉంటే బాగోదు కదా! నువ్వు వెళ్ళి ఈరోజు వర్క్ కంప్లీట్ చేసుకొని రా. ఇంకేం మాట్లాడకు. అయినా నేను ఇక్కడ బాగుంటాను. నాకేదైనా అంత అవసరమైతే అజయ్ అన్నయ్యకి కానీ, గౌరవ్ అన్నయ్యకి కానీ కాల్ చేస్తాను. ఇంకా సుచి వదిన, రమ్య వదిన ఉన్నారు కదా! వాళ్ళ నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతకైతే వాళ్ళకి కాల్ చేస్తాను. నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. మళ్ళీ నువ్వు ముందు బిజినెస్ పని చూసుకొని రా" అని అంది. ఆమె ఎంత చెప్పినా వినకపోవడంతో పైగా అతన్ని మొండిగా రెడీ చేసి బట్టలు సర్ది మరీ పంపించింది. అతడికి వెళ్ళాలి అని ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. ఇంటి దగ్గర మొదలుపెట్టాడు. ఆమెతో కాల్ అలా మాట్లాడుతూ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి లండన్‌లో దిగి మళ్ళీ అక్కడ ఫోన్ ఎత్తి ఫోన్లో ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమెకు, "బావా, నువ్వు అక్కడున్నా కూడా నా పక్కనే ఉన్నట్టు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు" అని నవ్వుతుంటే, "ఏం పర్లేదు. ఫోన్ పెట్టేశావంటే 4 పడతాయి వచ్చాక. అయినా నాకు బుద్ధి లేదే. నిన్ను బాగా గారాబం చేసేసి నేనే చెడగొట్టా. అందుకనే మొగుడంటే భయం లేకుండా నేను పిలిచినా కూడా నువ్వు రాలేదు" అని అతడు అలిగినట్టు మొహం పెట్టాడు. ఆమె చిన్నగా నవ్వి సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజు అతడే ఆమెకు లేచి గుడ్ మార్నింగ్ చెప్పాడు ఫోన్లో. అతడు మీటింగ్ కోసమని వెళ్తూ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందని ముందే ఆమెకు చెప్పేశాడు. ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ చేయడంతో అది చాలా పెద్ద డీల్ కావడంతో చాలా టైపు డిస్కషన్ తర్వాత మీటింగ్ ఎండ్ అయ్యింది. నందన్ అనుకున్నట్టే
ఆ ప్రాజెక్ట్ అతను చేతికి వచ్చేసింది. సంతోషంతో ఆ రోజు ఈవినింగ్ కావడంతో మార్నింగ్ వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ ఎందుకో అతని మనసు ఉండబట్టలేక అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ఉంది అని చెప్పి తెలిసి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అని ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అతడి కోసం కార్ వచ్చేది, మొదటిసారి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని మరీ వచ్చాడు నందన్ ఇంటికి. పైగా ఆమెతో ఆ రోజు అసలు సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడలేదు. రాత్రి కావడం వల్ల నిద్రపోతూ ఉంటుంది అని డిస్టర్బ్ చెయ్యలేక, పైగా సర్ప్రైజ్ ఇవ్వాలని, ముద్దులతో ముంచేయాలి అని ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు నందన్. ఇంటికి అతడు రావడంతోనే అక్కడ క్యాబ్ అతడు ఇంటి బయట కార్ని ఆపి నందన్ వైపు చూసేసరికి నందన్ మనీ పే చేసి అతడు లగేజ్ ట్రాలీని చేతిలోకి తీసుకొని ముందుకు అడుగు వేసి ఇంటి ముందు ఉన్న పెద్ద గేట్ ఓపెన్లో లేదు. అక్కడ ఉండాల్సిన వాచ్మెన్ కూడా లేకపోయేసరికి అతడికి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. కొంచెం కంగారుగా మళ్ళీ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళి ఉంటాడేమో అని ఆలోచిస్తూ అప్పటికే టైం 12:30 అలా కావస్తూ ఉంటే అతడు ఫింగర్ ప్రింట్ పెట్టి ఆ గేట్ని ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. కానీ ముందుకు వెళ్తున్నవాడు ఒక్క క్షణం చుట్టూ చూసి షాక్ అయ్యాడు. ఎక్కడికక్కడ తన సెక్యూరిటీ చీమల్లా నేలపై పడిపోయి ఉన్నారు. ఒక్క క్షణం అతడి మైండ్ పనిచేయడం లేదు. వెంటనే అతడు తెచ్చిన లగేజ్ని కూడా మరిచిపోయి టెన్షన్గా లోపలికి పరిగెత్తాడు. కానీ ఇంటి మెయిన్ డోర్ మూసి ఉండటంతో కంగారుగా డోర్ని నెట్టగానే అది లాక్ చేయలేదు కాబట్టి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన మరుక్షణం అతడు అడుగు లోపల పెట్టాలి అంటే భయం వేసింది. ఎందుకంటే అక్కడంతా కింద నేలపై రక్తం. ఆ రక్తం మాత్రమే కనిపిస్తూ ఉంటే అతడికి భయం వేసింది. ఎక్కడ అది తన సిరిది అని, మళ్ళీ తన ఒంటరివాడు అయిపోయాడా ఇలా ఏవేవో అని భయం వేసి అలాగే ప్రాణం లేని జీవోత్సవంలా ముందుకు అడుగు వేశాడు. కానీ అతడు భయపడుతున్న దానికి విరుద్ధంగా అక్కడ సిరికేదైనా అయి ఉంటుంది అని నిశ్చయస్తుడై జీవోత్సవంలా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నది సిరి కాదు, మాయ నేలపై ఆమె కడుపులో ఫ్లవర్ వాస్ది గాజు ముక్క దిగి ఉంది. అతడు కొంచెం ఊపిరి తీసుకుంటూ సిరి కాదు, నా సిరికేం కాలేదు అని మాయ చనిపోవటం అతనికి బాధగానే ఉంది. కానీ ఆమె చేసినవన్నీ గుర్తు వస్తూ ఉంటే ఒక్క క్షణం ఆ బాధను కూడా లోపలే తొక్కేస్తూ సిరి అని గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతడు ఎంత అరిచినా కూడా ఆమె పలకలేదు. అతడికి భయం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంట్లో పనివాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఉన్నవాళ్ళు స్పృహలో లేరు. అసలు అర్థం కావడం లేదు. వెంటనే సిరి అంటూ అరుస్తున్నవాడు ఏదో చిన్న చప్పుడు, చిన్న అలికిడి వినిపించడంతో భయంగా అలికిడి వస్తున్న వైపు వెళ్ళాడు. ఏ గదిలో అయితే తన చెయ్యి కోసుకొని డ్రగ్స్ తీసుకోవాలి అనుకున్నాడో అదే గదిలో మంచం వెనుక దాక్కొని భయంగా తన చేతుల్ని మొహానికి అడ్డు పెట్టుకొని రక్తాన్ని చూసుకుంటూ నేను చంపలేదు అని గట్టిగా అరుస్తూ పిచ్చిదానిలా ఏడుస్తున్న సిరిని చూసి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెంపలపై చెయ్యి వేసి సిరి అని పిలిచాడు. కానీ భయంతో ఉన్న సిరి ఆమె మైండ్ పనిచేయకపోవటం, ఆమెకి ఏం అర్థం కాకపోవటం, వీటి వల్ల కంగారుగా భయంగా చూసింది అతని వైపు. అతడు ఆమెను గుండెలకు హత్తుకొని సిరి గుండెల్లో అప్పటిదాకా దాచుకున్న భయం కన్నీళ్ళ రూపంలో కుమిలి ఏడ్చింది. ఎందుకు వదిలేసి పోయావు? నేను రాను అంటే నన్ను కొట్టి తీసుకుపోవాలి కదరా. చూడు ఆ అమ్మాయి ప్రాణాన్ని నేనే తీసేసా అని ఏడవడం మొదలుపెట్టింది. అది నందన్కి అర్థమై ఏం కాదురా, అలాంటి చెడ్డది పాపాత్మురాలు బ్రతికున్నా కూడా ఈ భూమి మీద ఉన్న చాలామందికి నష్టమే జరుగుతుంది సిరి. నువ్వు చేసింది కూడా మంచి పనేరా. అయినా నువ్వులే ఇలా కాదు అని అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి డైరెక్ట్గా అజ్జు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ టైంలో
వీళ్ళు రావడంతో అజయ్ కూడా కొంచెం టెన్షన్ అయ్యాడు. అప్పటికప్పుడు డాక్టర్ని మరియు కొంతమంది పోలీసుల్ని నందన్ విల్లాకు పంపించి అక్కడ సెక్యూరిటీని అంతా క్లియర్ చేయించి పడిపోయిన వాళ్ళు ఎందుకు స్పృహ తప్పి పడిపోయారు అన్నీ కనుక్కోమని చెప్పి, అలాగే మాయ మాయ బాడీ గురించి అస్సలు బయటికి రాకూడదు, ఒకవేళ వస్తే ఈ మ్యాటర్ బయటికి తెచ్చిన ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు అని సీరియస్ వార్నింగ్ పోలీసులకు కూడా ఇచ్చి అతడు సిరి దగ్గరికి వచ్చాడు. సిరి అప్పటికి కొంచెం ప్రశాంతపడి ఆమెకు స్నానం చేయించాడు అతడు కూడా ట్రావెలింగ్ చేసి రావడం వల్ల ఫ్రెష్ అయ్యి ఆమె పక్కన కూర్చున్నాడు. అజయ్, శుచి, గౌరవ్ మరియు రమ్య అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడే ఉండేసరికి అందరూ ఆమె వైపు చూస్తుంటే ఆమె బిక్కు బిక్కుమంటూ చూస్తూ, ఐఎమ్ సారీ, నేను తనని కావాలని చంపలేదు బావా అని ఇబ్బందిగా చెప్పింది. సిరి అని పిలిచాడు. అజయ్ వైపు చూడగా సిరి కంగారుగా అతని వైపు చూస్తున్న సిరి, అన్నయ్య నిజంగా నేను తనని చంపలేదు అని అతడు ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వు చంపినా కూడా మేం చూసుకుంటాం కదా అని మేం చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావురా అనేసరికి, అన్నయ్య అసలు ఏం జరిగిందంటే మాయ మీ ఫ్రెండ్ ఉంది కదా, నేను ఎప్పుడు తన్ని చూడలేదు కానీ తను నాకు తెలుసు అనేసరికి నందన్ కొంచెం షాకింగ్గా, ఆ రోజు నువ్వు మాయను చూడలేదు, మరి మాయ నీకెలా తెలుసు అని అడిగాడు. సిరి తల కిందికి దించేస్తూ నందన్ భుజాన్ని చుట్టేస్తూ అతడి భుజంపై తల ఫాలుస్తూ, బావా నిజం చెప్పాలంటే అత్త నాకు నీకు చిన్నప్పటి నుంచే జరిగిన అన్ని విషయాలు ఎప్పుడో చెప్పేసింది. ఆ రోజు నానమ్మ మూర్ఖంగా మాట తీసుకొని సిరి నీకు వాడికి 8 సంవత్సరాల తేడా ఇద్దరికి ఉంటుంది కాబట్టి వాడికి కోపం ఎక్కువ. ఆ కోపంలోనే ఎంత తెలివి ఉన్నా ఆలోచించడం మానేస్తూ వాడికి తోచింది చేసేస్తాడు. వాడు చిన్నప్పటి నుంచి తన నాన్న లేకపోవడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటల వల్ల చాలా ఫేస్ చేశాడు. వాటన్నింటి వల్ల వాడు అలా అయిపోయాడు. అప్పుడే వాడి జీవితంలోకి వాళ్ళ ఫ్రెండ్స్ రూపంలో వీళ్ళ 5గురు వచ్చారు అని అంటూ, ఇక్కడున్న మీతో పాటు మాయ కూడా ఆ రోజు ఎగ్జామ్లో మీరు హెల్ప్ చేశారు కదా అని అడిగేసరికి అవును అన్నట్టు తల ఊపాడు నందన్. ఆ తర్వాత మీరు పెరుగుతూ వచ్చారు. అత్తయ్య ఒకటి బాగా గమనించింది, అదేంటంటే మీరంతా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అజయ్ అన్నయ్య, శుచి వదిన, గౌరవ్ అన్నయ్య, రమ్య వదిన కావచ్చు, ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఫీలింగ్స్ లేవు అంతవరకు. 10th క్లాస్ అప్పటి నుంచి మాయ మీ వైపు ఆశగా చూడటం, మాయ మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ బట్టలు మీకు తెలియకుండా వేసుకోవడం, మీరు తాగిన గ్లాసుల్లో వాటర్ తాగటం, ఇలాంటివన్నీ అత్తయ్య చూస్తుంది 10th క్లాస్ అప్పటి నుంచే. కానీ ఎందుకో మాయ చూసిన ప్రతిసారి అత్తయ్యకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేదంట. అలాగే వీళ్ళ నలుగురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మాయ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగేసరికి మీరు అత్తయ్య ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్పారంట అని నందన్ వైపు చూస్తూ అడిగింది. తల కిందికి దించేసి అవును అన్నాను. సిరి, కానీ నువ్వున్నావని తెలియనప్పుడు అన్నా, నువ్వు నా జీవితంలోకి వస్తావని తెలియకముందు అన్నా, ఎందుకంటే అంతవరకు నేను ఎవరిని ప్రేమించలేదు. వీళ్ళు నలుగురు ప్రేమించుకున్నారు, నలుగురికి మంచి జీవితాలు, మంచి జోడి, వీళ్ళ చెయ్యి ఒకరిని ఒకరు అస్సలు వదిలి ఉండలేరు. అందుకోసమని చెప్పి మాయ కూడా నాతో అలాగే ఉంటుంది అని అనుకున్నా. కానీ నేను అప్పుడే మాయకు చెప్పేశాను, అమ్మ ఒప్పుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని. కానీ మాయ ఆ రోజు ఇంటికి వెళ్ళి అమ్మను అడిగితే అమ్మ ఒప్పుకోలేదంట. దాంతో తన పేరెంట్స్ని పంపించి అడిగినా కూడా అమ్మ ఒప్పుకోలేదంట. అందుకోసం అని చెప్పి అమ్మను ఒకరోజు తాగొచ్చి ఇంటికొచ్చి తిట్టింది. నాకు నచ్చలేదు. ఆ రోజు నుంచే దాన్ని దూరం పెట్టాను, కొట్టాను, తిట్టాను, అన్నీ చేశాను, అయినా వదలలేదు. అమ్మ అలా కొద్ది రోజులకి, ఆ గొడవ జరిగిన కొద్ది రోజులకే అమ్మకు ఆరోగ్యం బాగోలేక చనిపోయింది అని నందన్ చెప్పేసరికి సిరి కోపంగా పిడికిలి బిగిస్తూ, అత్తయ్య చనిపోయింది ఆరోగ్యం బాగోలేక కాదు బావా
అని అంది సిరి కన్నీళ్లతో. నందన్ అర్థం కానట్టు చూస్తుంటే, మాయ ఇంట్లో ఉన్న ఒక పనావిడే ఉంది కదా భాగి అని తనకి డబ్బులిచ్చి అత్తయ్యకు స్లో పాయిజన్ కలిపి ఫుడ్లో పెట్టించి అది ఎవరూ కనిపెట్టలేరు, బాడీలో ఆర్గన్స్ దెబ్బతినిపోయి వాళ్ళు నరకం అనుభవించి చచ్చిపోయేలా చేసింది బావా అది అని కోపంగా బాధగా సిరి చెప్తుంటే, ఇదంతా అది అదే చెప్పింది బావా, నాకు ప్రూఫ్స్ కూడా చూపించింది, అలాగే నిన్ను వదిలేసి వెళ్ళిపోమని బెదిరించింది, లేదంటే వెళ్ళను అంటే నన్ను చాలా చేస్తానంది, నా గదిలోకి ఎవరినో పంపి నీకు అనుమానం పుట్టేలా చేస్తానని, నీకు అసలే జలసీ ఎక్కువని, నువ్వు నేను ఇద్దరం ఒక్కటయ్యామని అది నన్ను కొట్టింది బావా, ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ అదే మత్తిచ్చింది, ఇంకా నా ప్రాణాల్ని కాపాడుకోవడానికి పైగా అత్తయ్యని చంపింది, అవి అన్నీ గుర్తు రావడంతో అది నన్ను కొడుతున్నప్పుడు ఫ్లవర్ వాజ్ విరిగిపోయి కింద పడింది, పగిలి ఉన్న ఆ ఫ్లవర్ వాజ్ ముక్కను తీసి దాని కడుపులో పొడిచేశాను అని సిరి చెప్తుంటే ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అతడికి అతడి మీదే సిగ్గేస్తుంది. అజయ్, రమ్య, గౌరవ్, శుచి వీళ్ళంతా ఎంత మంచివాళ్ళు, మాయ మాత్రం ఎంత స్వార్థపర్రాలు. ఆ విషయం అర్థమై కోపం వస్తున్నా ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి ఏం మాట్లాడలేక సిరిని గుండెలకు హత్తుకొని, పోనీలే ఇప్పటికైనా నువ్వు నాకు దక్కావు, కాకపోతే నేను చేసిన తప్పులకే ఆ దేవుడు శిక్షగా అమ్మని నాకు దూరం చేసి నాన్న దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి కూడా ముగ్గురు ఒకటే చోట ఉండాలి అని ఆవిడ్ని తీసుకెళ్ళాడేమో. ఆ రోజు నేను తాతయ్యని చనిపోయినప్పుడు ఆ లెటర్ని అమ్మకి ఇవ్వలేదు సిరి, మామయ్య చనిపోయినప్పుడు ఇవ్వలేదు, అన్నింటికీ పనిష్మెంట్ ఇదేనేమో అని నిట్టూర్చి నందన్ అలాగే ఆమెను హక్ చేసుకొని ఉన్నాడు. అలా నందన్ చెప్పినట్టు ఒక 2-3 డేస్ తర్వాత బామ్మ కూడా ఊరి నుంచి వచ్చింది. బామ్మ రాగానే, సిరి ఏంటి ఆ వంటికి దెబ్బలు తగిలాయి అని అడిగేసరికి నందన్ నిజం చెప్పబోతూ ఉంటే, ఏం లేదు బామ్మ, స్లిప్ అయ్యి స్టెప్స్ పైనుంచి పడ్డాను అని అబద్ధం చెప్పింది. ఎందుకలా చెప్తున్నావు అనేసరికి, ఇప్పుడు బామ్మ అడిగిందని చెప్పి నేను నిజం చెప్తే బామ్మ నిన్ను ఒక్క మాట అన్నా కూడా నేను భరించలేను, అందుకే అబద్ధం చెప్పా, అయినా తప్పేం లేదు, నీకోసం ఈ దెబ్బేంటి, ప్రాణమైనా ఇస్తా అని అంది సిరి. ఒకప్పుడు అతన్ని చూసి పారిపోయేది, ఈరోజు అతన్ని చూసి అతనితో కలిసి ఉండాలి అనుకుంది. నిజం చెప్పాలంటే సిరి, అతన్ని తన అత్తయ్య పెళ్లి చేసుకుంటావా నా కొడుకుని అని ఆ రోజు అడిగినప్పుడు నందన్ ఫోటోని చూసింది. ఆ రోజు నుంచే ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ తన అత్తయ్య చనిపోయిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడాలి అని ధైర్యం చేసింది. కానీ అక్కడ నందన్ ఆమెతో మాట్లాడకుండా మత్తులో డ్రగ్స్ తీసుకుంటూ ఉండటం వల్ల, అలాగే ఆమె ఫోన్ చేస్తున్నా ఆమె ఏం మాట్లాడినా వినిపించుకోకుండా ఆ మత్తులో పడిపోయేవాడు. ఆ తర్వాత ఒకరోజు శుచి మరియు రమ్య, మన సిరి పాప ముగ్గురు కలిసి అలా పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటే, సిరి నువ్వు మాతో ఏదో నిజాన్ని దాచేస్తున్నావు, అది నందన్కి కూడా తెలిసింది ఇప్పుడు మాకు అని అనిపిస్తుంది అని రమ్య అనేసరికి సిరి నవ్వుతూ, నాకు తెలుసండి మీ డౌట్, అదేంటంటే నందన్ గారి గురించే కదా, ఆయన గురించి అన్నీ ముందే తెలిసి అతన్ని మార్చుకోవచ్చు కదా ముందే అనే కదా మీ డౌట్ అనేసరికి వాళ్ళు తల ఊపారు. కొన్ని సమయాలు ఉంటాయండి, అప్పుడు అన్నింటిలోనూ వేలు పెట్టేసి అలా వెళ్ళిపోతే మగవాళ్ళు మనల్ని లెక్క చెయ్యరు. కాబట్టి అలిగాను, ఏడ్చాను, కొట్టాను, తిట్టాను, అన్నీ చేశాను. కాబట్టి ఇప్పుడు ఆయన మారారు. అలాగే మీకు ఇంకో డౌట్ కూడా ఉంది కదా, ఎన్ని రోజులు అడగలేకపోతున్నారు, అలాగే మా శ్రీవారు కూడా చాలాసార్లు అడగాలి అని ఆ డౌట్ అడగలేకపోయారు అనేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా వింతగా చూస్తుంటే, అవును బావ డ్రగ్స్ తీసుకుంటున్నారు, అది కూడా ఆ మాయ చేసిందే, ఆ బాగిని యూజ్ చేసుకొని ఆయన తినే ఫుడ్లో డ్రగ్ కలపడం మొదలుపెట్టింది. మొదట ఆయన గమనించుకోలేదు, కానీ ఆ తర్వాత అత్తయ్య పోయిన బాధలో ఏదో ఆయన తినేది కొద్దిగా ఆ మత్తుగా ఉండటం వల్ల, అలాగే ఆ మత్తులో పడి ఉండటం వల్ల బాధ తెలియకుండా నచ్చిందేమో, అది పెడుతుంటే తిని అలవాటయ్యింది. నేను కూడా ఓ పిచ్చిదాన్ని బావను వదిలేసి అక్కడే ఉండిపోయా, దాన్ని
దానివల్లే బావ డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు నేనున్నా కదా! అందుకే ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. బాగున్నాడు ఇప్పుడు అని సిరి చెప్తుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఆమె వైపు చూశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సిరిని ప్రేమగా చుట్టేసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఆమెకు కాఫీ కావాలి అని అడగడంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఉన్నట్టుండి ఆమెకు వామిటింగ్స్ కావటం మొదలయ్యాయి. వెంటనే వామిటింగ్ చేసుకున్న తనకు కొద్దిసేపటికి ఏదో డౌట్ రావడంతో అప్పటికప్పుడు ఏదో తెప్పించి చెక్ చేసుకోవడంతో తన సంతోషానికి అవధుల్లేవు. వెంటనే అతన్ని చుట్టేస్తూ బావా నిజంగా ఐఎమ్ హ్యాపీ అని మురిసిపోతూ నవ్వుతూ చెప్పింది. ఆ విషయం తెలిసిన బామ్మ కూడా సంతోషంగా కన్నీళ్లతో వాళ్ళ వైపు చూసింది. నందన్‌కి మొదట బాబు పుట్టాడు. నాకు కూతురు కావాలే అని అడిగాడు. కానీ బాబే పుట్టాడు. కథ ఇలా ఉండగా ఒకరోజు నందన్ అడిగాడు. సిరి అమ్మ మా ఫ్రెండ్‌షిప్ గురించి ఆల్రెడీ చెప్పింది ఓకే. మరి నా డ్రగ్స్ గురించి మాయ పూర్తి వివరాలన్నీ నీకెలా తెలిసాయి? అనేసరికి బావా ఒకరోజు నువ్వు నన్ను చూసి భయపడుతున్నానని చెయ్యి కట్ చేసుకున్నావు కదా! నేను నీకు దూరం అయిపోతానని. ఆ రోజు అజయ్ అన్నయ్య నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు అన్నయ్య చెప్పాడు. మాయ అత్తయ్య చనిపోయిన తర్వాత నువ్వు లోగా ఫీల్ అవుతూ ఉంటే అది నీ ఫుడ్‌లో డ్రగ్స్ కలిపింది అని, వాటికి నువ్వు అడిక్ట్ అయ్యావు అని. పైగా ఇంకో విషయం కూడా బావా, నీ బిజినెస్ పార్ట్నర్స్‌కి నువ్వు ఎవరైతే నా మీదికి అటాక్ చేయడానికి వచ్చారో అని వాళ్ళని నాకు కనిపించకుండా ఆ రోజు చంపేశావో వాళ్ళతో పాటు మాయ కూడా చేరింది. అదే నాకు చెప్పింది అనేసరికి నాకు కూడా తెలుసురా. కానీ అమ్మ చనిపోయే రోజు నాకు ఎంత కోపం వచ్చినా మాయను ఏం చేయొద్దు. ఆడపిల్ల కాబట్టి వదిలేయమని చెప్పింది అనేసరికి సిరి బాధగా చూసింది. నేను చెయ్యాల్సింది నువ్వే చేశావు సిరి. తప్పులేదు. నేను చేయాల్సినవి కూడా ఆల్రెడీ కొన్ని చేసేసాను. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏ సీక్రెట్స్ లేవు. సరే అని చెప్పి మళ్ళీ రెండో కాన్పుకి కూతురు కావాలి అని ఎన్నెన్నో కలలు గుళ్ళు మొక్కున్నాడు. ఏవేవో చేశాడు సిరి లాంటి పాప కోసం. కానీ మళ్ళీ కొడుకు పుట్టాడు. దాంతో ఇక వద్దురా స్వామి అనుకుని ఉన్న ఇద్దరితో ఆపేసి వాళ్ళతోనే చుక్కలు కనిపించడం మొదలయ్యింది. పిల్లలకు కూడా పేర్లు పెట్టుకున్నారు. ఒకరి పేరు మాహిర్, ఇంకొకరి పేరు రిషి అని పెట్టుకున్నారు. సంతోషంగా ఆ పిల్లలతో అప్పుడప్పుడు నందన్ తన ఫ్రెండ్స్తో ఇలా తిరుగుతూ కాలం గడిచిపోతూ ఈ కథకు ముగింపు దొరికేసింది. అందమైన ప్రేమ కథలు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు. అలాగే ఇష్టసకుడు కూడా ఈరోజే ఇచ్చేస్తా. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్